బాలయ్య బోయపాటి బోయపాటి అసలు బాలయ్య గారిని ఇలా ఎలా ఇమాజిన్ చేసుకుంటాడో, మన బాలయ్యతో ఇలా సినిమాలు ఎలా తీస్తాడో ఇప్పటికీ ఒక తెలియని మిస్టరీ. బీబీ కాంబినేషన్లో అఖండ చూసిన తర్వాత మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి అఖండ 2 థియేటర్ లోపలికి వెళ్తామో అవన్నీ ఈ సినిమాలో మనకి పుష్కలంగా ఉంటాయన్నమాట. వన్ థింగ్ ముందే గట్టిగా చెప్పేస్తున్నాను, అఖండ సినిమా నచ్చని వాళ్ళు థియేటర్ దరిదాపులకు కూడా రాకండి, థియేటర్ బయటే ఉండండి. బాలయ్య బోయపాటి సినిమాలో లాజిక్లు వెతుక్కునే వాళ్ళు కూడా థియేటర్ బయటే ఉండండి. అండ్ ఇలాంటి సీన్లు, ఇలాంటి స్టోరీలు ఇదేంట్రా బాబు ఇలా చెప్తున్నారు, ఇంత ప్రీచీగా ఉంటుంది, అసలు ఇలా ఉందేంటి ట్రైలరు, అలా ఉన్నాయేంటి సీన్లు అని అనుకున్న వాళ్ళు కూడా థియేటర్లోంచి బయటే ఉండండి. అఖండ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ఈ తాండవం థియేటర్లో మీ చేత తాండవం చేపిస్తుంది. ఇది ఒక టెంప్లేటెడ్ మూవీ, సేమ్ అఖండ టెంప్లెట్ ఎలా అయితే ఉంటుందో ఈ టెంప్లెట్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ టెంప్లెట్లో ఉన్న స్టోరీ క్యాన్వాస్ చాలా పెద్దగా ఉంది. మన వాళ్ళు ఒక పెద్ద క్యాన్వాస్లో నేషనల్ లెవెల్లో, మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, క్యాన్వాస్ చాలా పెద్దదిగా చేసుకున్నారు. కానీ ఈ సినిమాలో మన బోయపాటి గారు చేసిన ఫెంటాస్టిక్ థింగ్ ఏమిటి అంటే, మనకి అఖండ పార్ట్ 1 చూసినప్పుడు అబ్బా ఇదేంట్రా బాబు క్రింజ్ కామెడీ, అబ్బా ఇదేంట్రా ఇప్పుడు ఇంత రొమాన్స్ అవసరమా, అబ్బా ఈ డైలాగులు ఏంట్రా ఇలా ఉన్నాయి, అసలు పెద్ద బాలే బాగానే ఉన్నాడు కానీ చిన్న బాలయ్యని ఎందుకురా బాబు ఇలా వాడుకుంటున్నారు అన్న కైండ్ ఆఫ్ సీన్లన్నింటినీ మరి రిసీవ్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ వాటిని అన్నింటినీ ఈ సినిమాలో కట్ చేసి అవతల పడేశారనమాట. దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ కపుల్ ఆఫ్ సీన్స్. ఫస్ట్ హాఫ్లో మన ఫెంటాస్టిక్ ఇంట్రడక్షన్ షాట్, దానికి ముందు వచ్చే ఒక చిన్న సీన్, ఇంటర్వెల్ బ్లాక్, సెకండ్ హాఫ్లో ఒక 4 ఎపిసోడ్స్. సినిమా మొత్తం ఇంతే. ఇంతకు మించి సినిమాలో మీరు స్టోరీలు, లాజిక్లు ఏమీ వెతుక్కోక్కర్లేదు. లాజిక్ కనుక థియేటర్ బయట వదిలేసి లోపలికి వెళ్తే మీకు మ్యాజిక్ మాత్రం చాలా సూపర్గా ఉంది. తమను కూడా లెఫ్ట్ అండ్ రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ థియేటర్ ఓదర కొట్టి వదిలిపెట్టాడు. అన్నట్టు మర్చిపోయాను, సౌండ్ కంట్రోల్, సౌండ్ చాలా ఎక్కువగా ఉందిరా, నరాలు బద్దలైపోతున్నాయి అనుకునే వాళ్ళు కూడా థియేటర్ బయట ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే లోపల సౌండ్ అలాగే ఉంది, స్పీకర్లు మళ్ళీ పగిలిపోయేటట్టే ఉన్నాయి. ఇంకా ఈ మూవీలో మన బాలయ్య మెయిన్గా అఖండ క్యారెక్టర్లో చించి ఉతికారేశారు. యాక్చువల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో నాన్ స్టాప్ డైలాగ్స్ మన హైందవ ధర్మం గురించి కానీ, లాస్ట్లో మన దేశం యొక్క ధర్మం గురించి కానీ చెప్పే సీన్లో బాలయ్య బాబు డైలాగులు ఎర్రకొట్టి వదిలిపెట్టాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్లో కూడా ఒక ఫెంటాస్టిక్ డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏమిటో నేను చెప్పను, కానీ ఆ డైలాగ్ కూడా బాలయ్య బాబు ఎర్రకొట్టి వదిలిపెట్టారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. ఆ రోల్ కూడా అలాగే ఉంది. అసలు ఎందుకు చేసిందిరా అనేటట్టు కూడా ఉంది. కాకపోతే ఎందుకు చేసిందో మనందరికీ తెలుసు. మన ఫెంటాస్టిక్ సాంగ్ కోసం ఆ సాంగ్లో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మీరు థియేటర్కి వెళ్తే ఆ సర్ప్రైజ్ ఏమిటో మీకు తెలుస్తుంది. ఆది పినిశెట్టి రోల్ అసలు ఈ సినిమాకి ఇరికించారా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అంత ఈవిల్ ఇప్పుడు ఈ సినిమాకి అవసరమా అనేటట్టు ఆయన క్యారెక్టర్ ఉంది. చాలా తక్కువ సేపే ఉన్నట్టు నాకు అనిపించింది. కానీ ఆది డిడ్ అ గ్రేట్ జాబ్. చూడ్డానికి ఆ క్యారెక్టర్లో కూడా డైలాగులు చెప్పడం అది బాగానే చెప్పాడు. కానీ ఆది పొటెన్షియల్ని, ఆ క్యారెక్టర్ని అనవసరంగా ఈ సినిమాలో పెట్టుకున్నారేమో. అంత పెట్టుకోకపోయినా పెద్ద మనకి అంత యాంటీ హీరో ఈ సినిమాకి అవసరం లేదేమో. ఎందుకంటే అఖండాకి ఎదురుగా ఎవరు నించున్నా వాళ్ళు భూస్థాపితం అయిపోతారని మన అందరికీ తెలుసు కాబట్టి అనేటట్టు అఖండ క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి ఆది క్యారెక్టర్ని మనం పక్కన పెట్టేయచ్చు అనుకుంటా. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. ఫస్ట్ హాఫ్లో ఉన్న క్యారెక్టర్స్తో 2-3 కనెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా పెట్టుకున్నారు. మనం అఖండాలో ఫస్ట్ హాఫ్ అఖండాన్ని మిస్ అయిపోతాం, అంటే ఫస్ట్ పార్ట్ అఖండాన్ని మిస్ అయిపోతామా అని అనుకున్న సీన్లలో మనకి ఫస్ట్ హాఫ్లో ఉన్న, అంటే ఫస్ట్ పార్ట్లో ఉన్న అఖండ అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఆ గెటప్లో కూడా బాలయ్య మనల్ని అలరిస్తూ ఉంటారు. మెయిన్గా ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో మనకి అటు మాస్ ఎలిమెంట్స్ని, ఇటు హైందవ ధర్మాన్ని, మన దేశం గురించి, మన దేశాన్ని ఎదుర్కొనే పక్క దేశం గురించి, వాటి గురించి డైలాగ్స్ చెప్తూ మధ్యలో ఒక బ్యూటిఫుల్ మదర్ సెంటిమెంట్ సీన్ ఒకటి పెట్టుకున్నారు. ఆ సీన్ యాక్చువల్గా నాకైతే హైలైట్ ఆఫ్ దిస్ సెకండ్ హాఫ్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా మనం చెప్పుకోకర్లేదమ్మా. ఇంటర్వెల్లు, క్లైమాక్స్, అసలు ఆ ఫార్మేషన్లు, ఆ ఫైట్లు, ఆ లాజిక్లు ఎలా వస్తాయో నాకు తెలియదు. కానీ మొత్తానికి మన బోయపాటి మన బాలయ్య గారితో ఇంకొక మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అఖండ తాండవంతో మనల్ని థియేటర్లో తాండవం చేపిస్తాడు అనేటట్టే ఈ సినిమా ఉంది. మీకు కనుక అఖండ ఫస్ట్ పార్ట్ నచ్చితే, మీరు ట్రోల్ చేద్దాం అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో కనుక ఈ సినిమాకి కనుక ఒకవేళ వెళ్తే మీకు ట్రోల్ చేసుకోవడానికి చాలా మెటీరియల్ ఉంది. కాకపోతే మీరు అవన్నీ వెతుక్కొని ట్రోల్ చేసుకునే కైండ్ ఆఫ్ మెటీరియల్ అవన్నీ లేకుండా మీరు హ్యాపీగా సినిమాకి వెళ్ళి
బాలయ్య బోయపాటి కాంబినేషన్లో మేము సినిమా చూస్తాంరా, అఖండ సినిమా మాకు నచ్చిందిరా, అఖండ సినిమాలో మేము లాజిక్లు ఎత్తుక్కోలేదురా, ఈ సినిమాలో కూడా మేము లాజిక్లు ఎత్తుక్కోవాలనుకోవట్లేదురా అని థియేటర్ కనుక వెళ్తే యూ విల్ హ్యావ్ ఆ తాండవం అనమాట. థియేటర్లోంచి మంచిగా తాండవం చేసుకుంటూ లాస్ట్లో మన బోయపాటి గారు యాక్ట్ చేసే ప్రతి సీను మనం ఎంజాయ్ చేసి ఈ థియేటర్లోంచి బయటికి రోలింగ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత వచ్చేస్తాం అనమాట. ఇంతకన్నా ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరు చూడాలి అనుకుంటే అఖండ ఫ్యాన్స్ అయితే పిచ్చిగా మీరు ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం ప్రీచీగా ఉంది, కాకపోతే ఆ ప్రీచీగా ఉన్న డైలాగ్స్ చాలా గట్టిగా చెప్పారు బాలయ్య. చాలా మంచి డైలాగ్స్ పడినాయి, కొన్ని మంచి సీన్స్ పడినాయి. సో ఓవరాల్గా ఈ సినిమాలో స్టోరీ మనకి అంత పెద్దగా ఎక్కకపోయినా ఆ ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 సీన్లు, సెకండ్ హాఫ్లో వచ్చే 5 సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. ఆ ఫైట్లకి, ఆ మ్యూజిక్కి, బాలయ్య బాబు డైలాగులకి మీరు ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేసి తాండవం చేసుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు. అదనమాట అఖండ తాండవం. బి కాంబినేషన్లో ఇంకొక బి యాడ్ చేద్దాం, ఇంకొక బ్లాక్ బస్టర్ అనమాట మన అఖండ తాండవం. మీకు అఖండ పార్ట్ 1 నచ్చిన ఫ్యాన్స్ అయితే అది మాట సంగతి గైస్. నేను ఇప్పుడు అర్జెంట్గా మోగ్లీ సినిమాకి వెళ్ళాలి. బై బై, థ్యాంక్ యూ.